లాస్ట్ క్వశ్చన్ మ్యామ్, గర్భసంచికి టీబీ వస్తే పిల్లలు పుడతారా? సో టీబీ మన ఇండియాలో వెరీ ర్యాంపెంట్ అండి, వెరీ కామన్. సో టీబీ అనే జబ్బు హెడ్ టు టో ఏ పార్ట్కైనా టీబీ రావచ్చు. సో ఒక పార్ట్కి వచ్చింది టీబీ, అది బ్లడ్ ద్వారా, లింఫాటిక్స్ అంటాం, వాటి ద్వారా డిఫరెంట్ పార్ట్స్కి స్ప్రెడ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరికి టీబీ ఉంటుంది, కానీ మన ఇమ్యూనిటీ మనకు అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే మనకు ఇమ్యూనిటీ తగ్గిపోతుందో అప్పుడు టీబీ బ్యాక్టీరియా ఫ్లరిష్ అవ్వడము, టీబీ అటాక్ అవ్వడం జరుగుతుంది. సో ఏ ఆర్గాన్కైనా రావచ్చు. కామన్గా మనం అనేది లంగ్ టీబీ, పల్మనరీ టీబీ అనమాట. సో ఎక్స్ట్రా పల్మనరీ టీబీ కొంచెం రేర్ అని చెప్పొచ్చు. సో కానీ అన్ని పార్ట్స్కి టీబీ అటాక్ అవుతుంది. సో దానిలాగానే గర్భసంచి కూడా టీబీ రావచ్చు, యూట్రస్కి రావచ్చు, ట్యూబ్స్కి రావచ్చు, సర్విక్స్ రావచ్చు, ఏ పార్ట్కైనా రావచ్చు. సో టీబీ వచ్చిందంటే ఇట్స్ కొంచెము ఎస్పెషలీ జెనటల్ ట్యూబర్క్లోసిస్, గర్భసంచికి వచ్చే టీబీస్ మాత్రం కొంచెం మనకు పేషెంట్స్కి ఎఫెక్ట్ అనేది బాగా పడుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే గర్భసంచి లేయర్ ఎండోమెట్రియం పెరగకపోవడము, స్ట్రింక్ అయిపోవడము, ఆల్మోస్ట్ ఎండోమెట్రియం వెరీ థిన్ అయిపోతుంది అనమాట. ఒకవేళ వెంటనే డయాగ్నోస్ చేశారు, వెంటనే ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇంకోటి ఏంటంటే టీబీ ట్రీట్మెంట్ ప్రొలాంగ్ ట్రీట్మెంట్ ఉంటుంది. 2 months యాక్టివ్ ట్రీట్మెంట్ అండ్ 6 months ట్రీట్మెంట్, 6 months to 8 months ఉంటుంది. ఆ టీబీ మెడికేషన్ కూడా అసిడిటీ ఉంటాయి, అర్లీ మార్నింగ్ వేసుకోవాలి, అసిడిటీ ఉంటుంది. కాంప్లియన్స్ అంటారు, అంటే తక్కువ అనమాట, అంటే యాక్సెప్టెన్స్. టాబ్లెట్స్ కూడా 3 to 4 types ఉంటాయి. సో చాలా మంది మిడిల్లో ఆపేస్తూ ఉంటారు. సో మిడిల్లో ఆపేయడం వల్ల రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. రెసిస్టెన్స్ అంటే తర్వాత మళ్ళీ సో ఆ 2 months వాడంగానే టీబీ తగ్గిపోతుంది, అప్పుడు ఆపేస్తారు. సో మళ్ళీ ఏమవుతుంది, 3-4 months మళ్ళీ ఫ్లరిష్ అవుతుంది, 6 months మళ్ళీ వచ్చేస్తుంది, మళ్ళీ స్టార్ట్ చేస్తారు, అప్పుడు రెసిస్టెన్స్ వస్తుంది. సో ముందు పెట్టే టాబ్లెట్స్ ఏవి పనికి రావు. సో దానివల్ల ఏమవుతుందంటే ఒకవేళ టీబీ డయాగ్నోస్ అయితే మాత్రం కోర్సు మొత్తం ఫినిష్ చేయాలి. అంటిల్ అన్లెస్ మళ్ళీ నెగటివ్ వచ్చిందని డాక్టర్ చెప్పేంత వరకు ట్రీట్మెంట్ మధ్యలో ఆపకూడదు. ఎందుకంటే టీబీకి రెసిస్టెన్స్, డ్రగ్ రెసిస్టెన్స్ వెరీ 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 కామన్ అనమాట. ఒకవేళ గర్భసంచి టీబీ వస్తే మాత్రం పేషెంట్కి యాక్చువల్గా నైట్ మేర్ అండి. సో ప్రెగ్నెన్సీ చాలా కష్టం అవుతుంది అనమాట. సో ఎగ్స్ రిట్రైవ్ చేయొచ్చు, ఎంబ్రియోస్ ఫామ్ చేయొచ్చు, కానీ మనం ఎంబ్రియోస్ పెట్టేటప్పుడు, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నప్పుడు ఎండోమెట్రియం పెరగదు, థిన్గా ఉంటుంది. సో చాలా టఫ్ అవుతుంది. చాలా మంది పేషెంట్స్ దీనివల్ల సరోగసీ ఆప్ చేసుకుంటూ ఉంటారు, అర్ధ గర్భం ఆప్ చేసుకుంటూ ఉంటారు. అండ్ దట్టు ఏమవుతుందంటే టీబీ డయాగ్నోస్ చేయడం చాలా కష్టం. సో సింటమ్స్ ఎలా ఉంటాయంటే ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ ప్రజెంట్ అవ్వడము, మైల్డ్ పెయిన్ ఉంటుంది, మైల్డ్ పెల్విక్ పెయిన్ ఉంటుంది. కొంతమందికి బ్లీడింగ్ ఓన్లీ స్పాటింగే అవుతుంది అనమాట, బ్లీడింగ్ ఫ్లో ఉండదు. ఇంకొంతమంది అమెనూరియా, అసలు పీరియడ్సే రావన్నమాట. సో సివియర్ ఉన్న వాళ్ళకి సింటమ్స్ అన్ని ప్రెజెంట్ అవుతూ ఉంటారు. ఇంకొంతమందికి మైల్డ్ ఉన్న వాళ్ళకి డయాగ్నోస్ చేయడం చాలా కష్టం అనమాట. సో టీబీ ఒకవేళ గర్భసంచి టీబీని ఎలా డయాగ్నోస్ చేస్తామంటే మనం ఎండోమెట్రియం లోపల కూడా బయాప్సీ తీసుకుంటాం, లేదు మెన్స్ట్రువల్ బ్లడ్ బయాప్సీ మనం తీసుకొని మెన్స్ట్రువల్ బ్లడ్ కలెక్ట్ చేసుకొని మనము పీసీఆర్, టీబీ పీసీఆర్ పంపిస్తాము. టీబీ గోల్డ్ రకరకాల టెస్టులు ఉన్నాయి, టీబీ కల్చరు. సో వాటిల్లో పంపించిన తర్వాత డయాగ్నోస్ చేసిన తర్వాత టీబీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. సో అర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే కొంచెం రిజల్ట్స్ బాగుంటాయి. కానీ ఒకవేళ సివియర్ వచ్చిన తర్వాత, చాలా రోజులు నెగ్లెక్ట్ చేసిన తర్వాత, ఇట్లా రికరెంట్ టీబీ ఉన్న వాళ్ళకి కొంచెం ఇన్ఫర్టిలిటీ వస్తుందనే చెప్పాలి. వీళ్ళకు కొంచెం ప్రాబ్లం ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ మ్యామ్.